చదువుకోవాలి అమ్మ, రేపు మిడ్ ఎగ్జామ్ ఉంది, చదువుకోకపోతే ఫెయిల్ అవుతా. చీదిని అమ్మ ఇన్స్టాగ్రామ్ అది ఉండాలండి. అప్పుడు ఈ హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగా నద్దుతా అని చెప్పి టప్ప 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 కత్తి. ఇప్పుడు నిజంగా కలిసి A few moments later. రీల్స్ చూసి బోర్ కొడుతుంది అమ్మ, తీసేద్దాం కాసేపు. తీసేసి ప్రశాంతంగా కాసేపు మైండ్ ఫ్రెష్ గా ఉంచుకుందాం. అమ్మ బాబాయ్ జీవితంలో నువ్వు ఇంకా మారవా? నేనే కాదు మామ, ఇలా చాలా మంది ఇన్స్టాగ్రామ్ బాధితులు ఉన్నారు. ఇంకొద్దు ఇన్స్టాగ్రామ్ వల్ల స్టడీస్ బతుకు నాశనం అయిపోతుందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తాం. రీసెంట్ గా సోషల్ మీడియా స్టాక్స్ ప్రకారం 78% ఆఫ్ స్టూడెంట్స్ ఇంకొద్దు స్టడీస్ జీవితం బతుకు మొత్తం నాశనం అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ వల్ల అని చెప్పేసి డిలీట్ చేస్తాం. కానీ అన్ఇన్స్టాల్ చేసిన 14 hours కే ఈ 78% ఆఫ్ స్టూడెంట్స్ మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తారంట. ఉండలేరు, ఆగలేరు అన్నమాట. అండ్ ఆల్సో 58% ఆఫ్ స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు కూడా ఇన్స్టా స్క్రోల్ చేస్తారంట. లాగుతుంది, అది పక్కన ఉంటది, అది లాగుతుంది, స్క్రోల్ చేసి అని చెప్పి. సో దీంట్లో నేను కూడా బాధితున్నా, నాయి కూడా సబ్జెక్టులు దేంగే. చేసేది ఏం లేదు, మళ్ళీ రాసుకోవాలి. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. దాని మూడు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా మన మూడు కూడా హ్యాపీగా ఉంటుంది. దాని ఫీడ్ కొంచెం సాడ్ గా ఉందనుకో, ఆటోమేటిక్ గా మన మూడు కూడా సాడ్ గా అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ స్టాక్స్ ప్రకారం ఇంకోటి తెలిసింది ఏంటంటే 34% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్స్టాగ్రామ్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారంట. ఎన్నో ఇన్స్టాగ్రామ్ ఒక లవర్ లాగా ఫీల్ అయిపోతారు. అండ్ అలాగే సీరియస్ మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఏంటంటే మనలో డోపమైన్ రిలీజ్ చేస్తుంది.